హాయ్ చూడండి ఫ్రెండ్స్, హెల్మెట్ గుండా ఒక వీడియో తీస్తున్నాము. ఒక నిమిషం చూడండి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మన పిల్లల కోసం ఇంట్లో భార్య భర్త బాగా సంతోషంగా ఉండాలని ఈ వీడియో తీస్తున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో అనేది భార్య భర్త సంబంధించిన విషయం. ఇది ఒక భర్త బయటికి పోయేటప్పుడు గుర్తుగా హెల్మెట్ ఇచ్చేది ఇవ్వండి. భర్త మర్చిపోయినా కూడా ఏమండి హెల్మెట్ వేసుకోమండి అనేసి ఇవ్వండి. ఎందుకంటే భర్త బాగుంటే భార్య బిడ్డలు అంతా సంతోషంగా ఉంటారు. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగినా ఈ హెల్మెట్ అనేది ఒక రవ్వ ఉపయోగపడుతుంది. ప్రాణానికి దెబ్బలు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళీ మన భర్త మన కాడికి రాగలుగుతాడు. అదే హెల్మెట్ లేకపోతే గన తలకాయకి ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ఇబ్బంది అయితే గన మన భర్తకే ఇబ్బంది అవుతుంది. మన భర్త ఇబ్బంది అయితే మనమే కదా నష్టపోయేది. మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యన 3 రోజులు దొరుకుతుంది. దాంట్లోకి అవతల రాయంపేటకి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ ఒక స్కూటీలో ఒక అతను నైట్ వెళ్తున్నాడు. ఎంత 7-6 మధ్యలోనే టైం కూడా. అక్కడి నుంచి ఏం కొట్టిందో తెలియదు మొత్తానికి, కానీ డ్యాన్స్ పని కొట్టుకున్నాడు. అతను వాడుకు అక్కడ స్పాట్లో చనిపోయినాడు. మెయిన్ ఇక్కడే తల బాగా బాడీలో తగిలినాయి, స్పాట్లో చనిపోయినాడు. అదే కానీ హెల్మెట్ అంటే అతను బతికే అవకాశం ఉండదు కదా. కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా పోవాలా, కానీ హెల్మెట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ హెల్మెటే అటు ఇటు మన ప్రాణం అనేది కాపాడుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన చెప్తున్నాము, అది మీ ఇష్టం. ఓకే బాయ్.